తెల్ల జాతీయులు నల్ల జాతీయుల మధ్యన సంఘర్షణ వాతావరణం సుదీర్ఘకాలం పాటు సాగినటువంటి యూరప్ సమాజంలో ఆ తర్వాత ఇద్దరూ సమంగా బ్రతకాలని నిర్ణయించుకోవడం. కానీ ఇప్పటికీ కూడా ఆ తరహా వాతావరణం లేదనడానికి సాక్ష్యం గత ఎన్నికలకు ముందు అమెరికాలో ట్రంప్ని దించడం కోసం బైడెన్ వాడినటువంటి అస్త్రం నల్ల జాతీయులకు అన్యాయం అంటూ నల్ల జాతీయుల పక్షాన తానున్నానంటూ. వాస్తవంగా అంతకుముందు నల్ల జాతీయుల హక్కులకి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుని కీలకమైన పదవులు ఇచ్చినోడు ట్రంప్. కానీ ఒక పోలీస్ అధికారి చేసినటువంటి దుర్మార్గం, ఒక నల్ల జాతీయుడైనటువంటి వ్యక్తి దొంగతనం చేసి పారిపోతుంటే అతన్ని పట్టుకున్నప్పుడు అతన్ని పీక మీద కాలేస్తే అతను చనిపోయినటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని నల్ల జాతీయులందరూ కూడా ఒక్కటై చేసింది. అతను దొంగతనం చేశాడన్న విషయం పోయింది, అతను అంతకుముందు కూడా నోటోరియస్ క్రిమినల్ అన్నది కూడా పోయింది. బట్ ఒక వ్యక్తిని చంపే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? తెల్ల జాతీయులు ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటి పాయింట్ తెర మీదకి వచ్చింది. ఆ పరిణామ క్రమంలో నుంచి వచ్చినటువంటి మార్పు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఫ్రాన్స్లో తాజాగా తెల్ల జాతీయుడిని నల్ల జాతీయులు 10 మంది కలిసి చితకబాదినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది, కొత్త వివాదాలకి కారణమవుతోంది.